ముసిరిన మా బతుకుల్లో వెన్నెలొచ్చింది. వాట్స్ యువర్ ప్రాబ్లం? నా మీద కక్షతోనేగా నా చెల్లెలు బ్రతకలా చేసావు. నమ్మిన పిల్లని మోసం చేయటం ఏమైనా బాగుందా? నమ్మిన వాళ్ళనే కదా మోసం చేస్తాం, నమ్మబోతే మోసం అలా చేస్తాం. నా చెల్లెలు బతుకు బాగుపడ్డం కోసం కలెక్టర్గా నన్నేం చెయ్యమన్నా చేస్తాను. ఇప్పుడెక్కడికి పోయే కలెక్టర్? నీ నీతి నిజాయితీ. నా క్లబ్ ఓపెన్ చేయించు. నీ క్లబ్ ని ఊరవతలు ఎక్కడైనా పెట్టుకో, నేను లైసెన్స్ ఇస్తాను. నీ చెల్లెలు పెళ్లి ఇంకెవరితోనో చేయించు, ఖర్చు నేను భరిస్తాను. ఆగు. హలో మై సన్. హాయ్ డాడ్. శుభవాని క్లబ్ రీఓపెన్ చేసేప్పుడు ఏ సుమంగళతోనో ఓపెన్ చేయిస్తే 3 పువ్వులు 6 కాయలు. కరెక్ట్ డాడ్. ఏ కలెక్టర్ అయితే నా క్లబ్ మూయించిందో ఆ కలెక్టర్ తల్లి చేత నా క్లబ్ ఓపెన్ చేయిస్తే మా అమ్మ. భలే చెప్పా గురు. అవునవును కరెక్ట్. మా అమ్మ లాంటి చేయదు. అదేంటి అల్లుడు క్లబ్ అత్తగారు ఓపెన్ చేస్తే శుభం కదా? ఏరా లేకపోతే ఆవిడ కూతురు చేసుకోవా? చచ్చా అలా అని లింకు పెట్టను కానీ ఒకసారి నా 3 కూతుర్ల గురించి గడప దాటి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నా 2వ కూతురు గురించి గడప దాటి రావాల్సి వచ్చింది. మీరు అన్నమాట నిలబెట్టుకుంటారని ఆశతో. ఏమైంది? మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా, ఎంత తాగుపోతైనా ఇలా 10 మంది ముందు నన్ను అవమానపరిస్తే ఊరుకునేవారు కాదు. నాకిప్పుడు అనిపిస్తుంది మీ నాన్నని వదిలేసి వచ్చి పొరపాటు చేశానని. హలో. జ్యోతి రా బావా రా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయి. నేను వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడానికి. వాణి ఏంటది? ఏం లేదు, వదులమ్మా వదులు. నా వల్ల బంగారు లాంటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు వాడు. ఆ ప్రేమను పొడిచి పారేస్తాను. ఇందుకోసం మిమ్మల్ని కష్టపడి పెంచింది. మరి ఏం చేయమంటావమ్మా? నా వల్ల ఏ కారణం లేకుండా జ్యోతిని అరెస్ట్ చేయించాడు. వాణి, ప్రస్తుత పరిస్థితుల్లో జ్యోతి లాకప్ లో ఉండడం మంచిది. జ్యోతి నా కస్టడీలో సేఫ్ గా ఉందమ్మా.
జ్యోతి ఏమైంది? ఈ రక్తం ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నీకు తెలియదా? ప్రొద్దు నుంచి కనిపించడం లేదు. ఏం చేశారా? అది మేము అడగాల్సిన ప్రశ్న. అతను దబాయిస్తావేంటి? నీ కస్టడీలో ఉన్న ఖైదీ పారిపోయిందో, లేచిపోయిందో, చనిపోయిందో కూడా మీకు తెలీదా? వదలండి, నేను కమిషనర్ గారిని చూడాలి. ఇప్పుడు చూడడానికి వీల్లేదు, చూసి తీరాలి. ఏయ్, ఏమిటా గొడవ? సార్ 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. కమిన్. జ్యోతికి నువ్వేమవుతావు? జ్యోతికి నేనేం కాకపోయినా జ్యోతి నాకు సర్వస్వం సార్. ఆ దేవి ప్రసాద్ గడి మనుషులు ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఎత్తుకుపోయారు. తెలిసి కూడా మీరేం చేయలేకపోతున్నారు. ఓకే, నీకు తెలిసింది కదా, ఏం చేస్తావు? కనబడితే పొడిచి పారేస్తాను సార్. షాట్ అప్. ఒకప్పుడు నువ్వు ఆ దేవి ప్రసాద్ తొత్తువే కదా? Yes, నాకు తెలుసు. నిజమే సార్, కాదంటలేదు. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. దానికి కారణం ఎవరో తెలుసా? నా జ్యోతి నాకు కావాలి సార్. మిస్టర్ చక్రపాణి, నువ్వు మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేస్తాను అంటే జ్యోతి ఎక్కడున్నా సరే నీకు అప్పగించే బాధ్యత నాది. చేస్తాను సార్, చేస్తాను. నా జ్యోతి కోసం ఏం చేయమన్నా చేస్తాను. జ్యోతి నా ఇంట్లో ఉంది. ఇవాళ కుచుల కుమార్ని తోమాల సేవ నుంచి పవళింపు సేవ వరకు శృంగారంలో రంగరించేస్తాను. వసే కుచుల కుమారి, ఈ సంతర్పణలేమిటే? 45 రోజులు అన్నదానం చేస్తానని పెరుమాళికి మొక్కుకున్నానండి. 45 రోజులా? ఎందుకు? మీకు షుగరు బీపీ తగ్గి ఆరోగ్యంగా ఉండాలని. షుగరు బీపీ కాదు, ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. రంగరంగా అప్పుడేనా? 45 రోజుల వ్రతం పూర్తి కాగానే వీళ్ళకు పట్టుబట్టలతో 100 రూపాయలు దక్షిణ పెట్టి ఇవ్వాలి. అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఏమొస్తారులే అని వీళ్ళందరినీ ఇక్కడే మకాం పెట్టమన్నాను. ఇక్కడే మకాం పెట్టమన్నావా? మరి నేను ఎక్కడ పడుకోవాలి? నడి రోడ్డు మీద? మీరు ఆఫీస్ లో పడుకోండి. 45 రోజులే కదా. వస్తున్నాను రా. 1 మినిట్ వెయిట్ చేయలేరా? ఆ రాణి పడే గురు. తెస్తున్నాను బాబు. సోడా ఏమిటి గురు, చిన్నపిల్లళ్ళ రా కొట్టు. రాజకుమారుల్లా ఉంటావు బాబు. మదన కామరాజు. నాన్న నాన్న, ఏమిట్రా ఇలా అయిపోయావు? ఎవర్రా వీళ్ళంతాను? ఫ్రెండ్స్. అది క్లబ్, ఇది బారు. పెళ్ళయ్యాక కూడా ఏమిట్రా సంత? పెళ్ళయ్యాకే మొదలైంది తండ్రి హింస. నీ కోడల్ని అలా తయారు చేసినందుకు నా కొంపిలా తగలడింది తండ్రి. అంకుల్ ఇప్పుడే వస్తున్నారా? అవునమ్మా, కాశీకి వెడుతూ వెడుతూ మిమ్మల్ని చూసుకోదామని వచ్చారు. నాన్న చూసావా నాన్న దీని బిహేవియర్ ఎలా మారిపోయిందో? ఆచారి, నేను సన్యాసం తీసుకుని ఏ కాశీయో రామేశ్వరం పోదాం అనుకుంటున్నాను. నా పెళ్ళాన్ని కూడా నువ్వే చూసుకో. అమ్మో నాకొద్దు, నేను ఏకంగా వైకుంఠానికే పోదాం అనుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకుని ముసుగేసుకున్నప్పుడే ముచ్చటగా ఉండేది. సిగ్గు విడిచి ఇప్పుడు రోడ్డు మీద పడింది. అది మోడర్న్ అన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు ఆచారం అంటూ అసలు ముట్టుకోనివ్వడం లేదు. అందుకే పొరిగింటి పుల్లకూర రుచి అన్నారు. మీకు కావలసినట్టు మేం ప్రవర్తించాలా? పెళ్ళాం అంటే ఆట బొమ్మనుకున్నారా? మీ ఇద్దరికి బుద్ధి చెప్పాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నేను పైకి వెళ్లి ఆచార్య గారి రోగం కుదిర్చాను. నేను కిందకొచ్చి మధు గారికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, మేము మేవుగా ఉండాలా లేక మీకు ఇష్టమైనట్టు మారాలా? వద్దు, మీరు మీరుగానే ఉండండి. మా బుద్ధే మార్చుకుంటాం. నాకు అచల కుమారే కావాలి. నాకు కుచుల కుమారే కావాలి. బావగారు ఎంజాయ్. ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకునే దాకా పోవాలా? ఈ మాత్రం దానికా? ఏంటి సార్ దీన్ని మాట్లాడేది? నాకింకా ఏం మిగిలింది కనుక? నేను లేను. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను వాటిని పోగుని కళ్ళ కత్తుకోవచ్చుగా.